హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం నాడు ఈ పనులు చేస్తే జన్మజన్మల దరిద్రం పోతుంది. అలాగే ఈ పనులు చేస్తే మాత్రం అష్టదరిద్రం పడుతుంది. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వారంలో మొదటి రోజు అయిన ఆదివారం తెలుగు వారాల్లో చాలా గొప్పది. సమస్త ప్రాణకోటికి ఆధారమైన వాడు సూర్యభగవానుడు. ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఆదివారం నాడు జరిగే పనులన్నీ సూర్యభగవానుడి ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. అలాంటి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితం ఎంతో ఆరోగ్యకరంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం. అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి అలాగే ఈ వీడియో చూసే కంటే ముందు ఓం సూర్యనారాయణాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం కావున సాధారణంగా ఆలస్యంగా నిద్రలేవడం వంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా సూర్యుడిని 3 సార్లు నీటిని వదిలి నమస్కరించుకొని ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం పూజ చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకొని ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం రోజున సూర్యభగవానుడికి గోధుమలు, నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం నాడు ఆహారంగా భుజించడం వలన ఆరోగ్యపరంగా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు ఈ నియమాలు పాటిస్తూ ఆ సూర్యభగవానుడిని పూజించడం వలన మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆదివారం దేవాలయాన్ని సందర్శించినప్పుడు దేవాలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్యభగవానుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయడం వలన మీకు ఉన్న గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మీరు ఈ నియమాలను పాటించడం వలన సూర్యదేవుని అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆదివారం నాడు ఏ పనులు చేస్తే అష్టదరిద్రం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో, పురాణ ఇతిహాసంలో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఒక ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరితో చాలా కాలం నుంచి సూర్యోపాసకులు సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి మన భారతీయ సాంప్రదాయానికి ఉంది. అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా సౌరమానం అన్ని సూర్యుని ఆధారంగానే వచ్చాయి. ప్రాతకాలంలోనే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి తర్పణాలు ఇవ్వడం, సంధ్యావందనాది పనులు చేయడం మొదలైనవి అన్నీ కూడా సూర్యుడిని ఆదరించడం వలనే భాగాలు. ఇలాంటి ఆదివారం మనకు చాలా పవిత్రమైన వారంగా పరిగణించబడుతుంది. అలాంటి రోజును వీకెండ్ అనే పేరుతో అపవిత్రమైన పనులు చేయడం అలవాటుగా చేసుకున్నారు. మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీలతో సాంగత్యం ఆదివారం నాడు అస్సలు చేయకూడదు. అలాగే తలకు నూనె పెట్టుకోవడం లాంటి పనులు కూడా ఆదివారం రోజున చేయకూడదు. ఇలా చేసిన వారు జన్మజన్మలకు దరిద్రులు అవుతారు అని శాస్త్రాలలో చెప్పబడింది. దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు, అనారోగ్యం కూడా అందులో భాగమే. ఇలాంటి పవిత్రమైన రోజున తాగుబోతులకి, తిండిబోతులకి ఇష్టమైన రోజు అయ్యింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత మనకెప్పటి నుండో ఉంది. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఏ పనులైనా చేసుకోగలుగుతారు. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే నా నుండి మనకు వచ్చింది. అంటే ఆరోగ్య కారకుడు సూర్యుడు అని అర్థం.
ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే సూర్యకిరణాలు పడడంతో అవి నశించిపోతాయి. ఈ మధ్య కాలంలో పుట్టిన పిల్లలకు కూడా సూర్యరశ్మి తగలాలని వారిని ఉదయం సూర్యుడి కిరణాలకు పడుకోబెడుతున్నారు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది సూర్యుడు మాత్రమే ఆరోగ్యకారకుడు. అలాంటి సూర్యుడికి సంబంధించిన వారాన్ని మనం నిర్లక్ష్యం చేసి మన ఆరోగ్యాలను మాత్రమే చేతులారా పాడు చేసుకుంటున్నాము. మన సంస్కృతిని గురించి తక్కువ చేసి ఈ రోజున సెలవు రోజుగా ప్రకటించి తమకు తోచిన పనులు చేయడం, ఉదయాన్నే నిద్ర లేవకపోవడం, సూర్య నమస్కారాలు లాంటి పనులు చేయకపోవడం, బాగా తిని తాగడం, ప్రొద్దుపోయే వరకు ఇంటి పట్టున ఉండకపోవడం లాంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. దీనివలన మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నాశనం చేస్తున్నారు. కావున ఇక నుంచి ఆదివారం రోజున సెలవు దినం కదా అని బద్దకించి పడుకోకుండా ఆదివారం ఉదయమే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు ముగించుకుని సూర్యునికి అర్ఘ్యం ప్రదానం చేయడం వలన మీకు మంచి ఆరోగ్యం సమకూరుతుంది. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. అన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటిష్ వాడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు చర్చిలు కలకల్లాడుతాయి, మన హిందూ దేవాలయాలు వెలవెలబోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాలు వారు అమావాస్య నాడు తెరువరు. హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యం తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విదేశీ సంస్కృతిని విడనాడి స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి. తద్వారా ఆదివారాన్ని ఆరోగ్యపరంగా మార్చుకుందాం. అంటే యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు ఇంకా సూర్యోపాసన చేయండి. తద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈ వీడియో కొంతమందికి ఉత్సాహాన్ని కలిగిస్తే మరికొంతమందికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ వీటిని పాటించడానికి ప్రయత్నించండి. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. ఆరోగ్యం ఎవరికి కావాలో వారు ఈ పనులు చేయాలి. అంటే అందరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ పనులు తప్పనిసరిగా చేసుకుంటే ఆ సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.